నిశాంత్ దుబే తో రైట్. సో ఇది మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన సో ఎందుకు ఇండిగో ఈ పరిస్థితికి వచ్చింది, ఇండిగోలో ప్రధానంగా ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ప్రస్తుతం ఇండిగో ఉంది. అత్యధిక ఫ్లైట్లు కలిగి ఎక్కువ రూట్స్లో కూడా తమ సర్వీసులను తిప్పుతున్నటువంటిది ఇండిగో. సో ఇలాంటి ఇండిగోలో ప్రస్తుతం డీజీసీఏ ఏదైతే నిబంధనలు కొత్తగా తీసుకొచ్చిందో, ప్రధానంగా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఇటీవల కాలంలో ఫ్లైట్ డ్యూటీ టైం సంబంధించినటువంటి లిమిటేషన్ విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా 36 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలనేటువంటి దాని ప్లేస్లో 48 గంటల పాటు పైలట్లకు విశ్రాంతినివ్వాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అలానే వీక్లీ ఆఫ్ విషయంలో కూడా. సో వీటిపైన నెమ్మదిగా అలా సమస్య మొదలైంది. సో ఓవరాల్గా సర్వీసులు నడవడం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద సంక్షోభం విమానయాన రంగంలోనే ఇటీవల కాలంలో. సహజంగా మనం చూస్తుంటాం సాంకేతికపరమైనటువంటి సమస్యలు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి విపత్తులు సంభవించినప్పుడు విమాన సర్వీసులను రద్దు చేయడం లాంటివి మనం చూస్తుంటాం, లేక ఏ యుద్ధ సమయాల్లో మనకు ఆగిపోతూ ఉంటాయి. కానీ ఉన్న పళంగా సిబ్బంది ప్రస్తుతం సమస్య, లేదా వాళ్ళు కొన్ని సాంకేతిక సమస్యలు అని చెప్తున్నారు, కానీ స్టాఫ్ సంబంధించిన సమస్య ఉంది. దీంతో ఓవరాల్గా సర్వీసులు ఆగిపోయాయి. సో ఒక్కసారిగా ఎప్పుడో వారం నెల రోజుల ముందు కూడా రిజర్వేషన్లు చేసుకున్నారు చాలామంది. ఎందుకంటే ఉదాహరణకి అయ్యప్ప భక్తులే ఉన్నారు. వీళ్ళు మాలధారణకు ముందే వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, తర్వాతే మాలధారణ చేస్తారు చాలామంది. సో అట్లాంటి వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు. ఇక ఎవరైనా మ్యారేజీ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు బయట ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుంది, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది, అలాంటి వాళ్ళు ముందస్తు ప్రణాళికలు చేసుకున్నారు. ఏదైనా హాస్పిటల్ సంబంధించిన ఎమర్జెన్సీగా ఏదైనా వాళ్ళకి వైద్య సేవలు అందించాలి, అలాంటి వాళ్ళు కూడా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. లేదు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నారు, అలాంటి వారు కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని టికెట్లు బుక్ చేసుకున్నారు, అక్కడ హోటల్స్ బుక్ చేసుకున్నారు, ఇతరత్ర అక్కడ లోకల్గా తిరిగేందుకు అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషను, హోటల్స్, ఇలా ఒకటేంటి ఒక ప్రయాణంతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. సో అవి ఒక ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఒక మానవ సంబంధాల పరమైన అంశాలే కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సంబంధాలే కావచ్చు, దైవ దర్శనానికి వెళ్ళాల్సి ఇడుముడి చెల్లించుకోవాల్సినటువంటి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం కూడా కావచ్చు. కానీ ఇన్ని విషయాల్లో ఇండిగో ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా సడన్గా ఇలాంటి పరిణామంతో ఎయిర్పోర్ట్ల వద్ద మనం చూస్తున్న ఎయిర్పోర్ట్ల వద్ద అయ్యప్ప స్వాములు గొడవ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? సో అందరూ కూడా నెత్తిన ఇడుముడి పెట్టుకొని ఎంతో పవిత్రంగా శబరిమలకి వెళ్ళి అక్కడ మొక్కు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగా సడన్గా ఎయిర్పోర్ట్లో ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఎలా వెళ్ళాలి? సడన్గా అక్కడి నుంచి వెళ్ళాలంటే వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటి, వారికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? సో ఏమైనా ప్రత్యేకంగా సో ఒక 30-40 మంది, 50 మంది, 60 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు, వారి కోసం ఏమైనా ఒక ప్రత్యేక బస్సుని ఏర్పాటు చేయొచ్చు. కనీసం ఇదిగో మేము ఇది చేయలేకపోతున్నాం కాబట్టి మేము ఇదేమన్నా చేస్తామనేది అట్లాంటి రెస్పాన్స్ ఎక్కడ కనిపించలేదు. అలాంటి పరిస్థితి ఎయిర్పోర్ట్లో కనిపించలేదు. లేదు ఎమర్జెన్సీగా ఎవరన్నా వెళ్లాల్సి ఉంది, సో వేరే ఫ్లైట్స్లో అయినా ఏదైనా అడ్జస్ట్ టికెట్లు ఖాళీలు ఉంటే వాటికి ఏమన్నా అవకాశం ఉంటే ఎక్కిస్తామని చెప్పడం. లేదా ఎవరైనా పెళ్ళి, ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే కర్ణాటకలో ఒక జంట కోసం వాళ్ళు ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని మొత్తం అంతా బంధువులు, కుటుంబీకులు అందరూ సిద్ధంగా ఉంటే వాళ్ళు రాలేకపోయారు. వర్చువల్గా వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కేవలం ఈ సమస్య కారణంగా. సో విమానయాన రంగ సంస్థలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎక్కువ కాంపిటీషన్ లేదు, తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు, ఇదొక సమస్య అని చెప్పి ఇంతకుముందు మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు. నిజమే, ఈ సమస్య ఉంది, కాకపోతే ఈ సమస్య ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ప్రత్యామ్నాయం విషయంలో కల్పించడంలో మాత్రం అటు ఇండిగో కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర ప్రయాణికులకు సంబంధించి వారి బాగోగులు చూడడంలో మాత్రం సమస్య అయితే మాత్రం ఎదురైంది. ఇది ప్రతి విమానయాన ప్రయాణికుడి నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో ఆగిపోవడంతో చాలామంది చాలా రకాలుగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఆవేదన అదే. సో ఒక శబరిమలకి వెళ్ళేటువంటి భక్తులు ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం మనం. Nalgonda to we reached Hyderabad, Rajiv Gandhi International Airport by 6 o'clock. Our flight timing is 6:55. That flight yesterday night 6:50.